మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉదయాన్నే సూర్యకాంతి వాలుగా పడుతుండగా ఆ ఇంటి ప్రాంగణం ప్రశాంతమైన వాతావరణంతో అలరారుతోంది. ఆ ప్రశాంతతను మారుమోగిస్తూ అక్కడ ఒక సరదా పోరు మొదలైంది. అంజలి చాలా శ్రద్ధతో నిష్ణాతురాలైన కళాకారిణిలా ముంగిట్లో నేలపై వంగి రంగుల చుక్కల ముగ్గును దిద్దుతూ ఉంటుంది. ఆమె వేస్తున్న ప్రతి చుక్క, ప్రతి గీత ఎంతో ఖచ్చితత్వంతో సాగుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి మహేష్ వేగంగా అడుగులు వేస్తూ ఏదో పనిమీద ఇంట్లోకి వెళ్లడానికి ఆ ముగ్గు సమీపానికి వస్తాడు. మహేష్ రాకను గమనించిన అంజలి ముఖంలో ఒక చిలిపి నవ్వు మెరుస్తుంది. ఆమె వెంటనే తన చేతిలోని ముగ్గు పిండిని పక్కన పెట్టి నిటారుగా నుంచొని మహేష్ను వెళ్లకుండా ఆపుతుంది. అంజలి వదనంలో ఒక చంటతనంతో కూడిన వింటేజ్ చిలిపిదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆమె మహేష్ కళ్ళలోకి చూస్తూ అతనికి ఒక సవాలు విసురుతుంది. చూడు మహేష్, మనిషి అన్నాక ఈ మెటీరియల్లో అసలైన మ్యాటర్ ఉండాలి అని ఒక గంభీరమైన డైలాగ్ చెప్తుంది. మహేష్ అర్థం కాక అంటే అని అడుగుతాడు. దానికి అంజలి వివరణ ఇస్తూ, అంటే నువ్విప్పుడు నేను వేసిన ఈ ముగ్గును ఏమాత్రం తొక్కకుండా, ఒక్క చుక్కను కూడా చెదరనీయకుండా లోపలికి నడుచుకుంటూ వెళ్తే నీలో నిజమైన హీరోకి ఉండే మ్యాటర్ ఉందని, నువ్వు రియల్ హీరోవి అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను అని సవాలు విసురుతుంది. అంజలి విసిరిన సవాలు మహేష్ పురుషాహంకారానికి, అతని ఆత్మగౌరవానికి చిన్న పరీక్షలా అనిపిస్తుంది. తనని తాను తక్కువ చేసి చూపిస్తుందేమోనని భావించిన మహేష్ తన అహాన్ని కాస్త మేల్కొలిపి, ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తాను. ఏదో పెద్ద కష్టమైన పని అన్నట్లు చెప్తున్నావు, ఇది నాకు చాలా చిన్న విషయం అని ధీమాగా ముందడుగు వేయడానికి సిద్ధమవుతాడు. అంజలి అడ్డుపడుతూ ఊహ్ అని ఆశ్చర్యం నటిస్తే మహేష్ మరింత ఊపు తెచ్చుకుని, మామూలుగా కాదు, అసలైన హీరోలాగే నడుచుకుంటూ వెళ్తాను చూడు అని ప్రతిజ్ఞ చేసినట్లుగా ముగ్గంచు వద్దకు వస్తాడు. తీరా ముగ్గు దగ్గరకు వచ్చి నిలబడేసరికి అతనికి అసలు సినిమా కనిపిస్తుంది. ఆ ముగ్గు సాధారణంగా లేదు. దట్టమైన చుక్కలు, సంక్లిష్టమైన గీతలతో నిండి ఉంది. ఎక్కడ కాలు పెట్టాలో, శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కాక మహేష్ తీవ్రంగా తడబడతాడు. ఒక కాలు గాలిలో ఎత్తి మరో కాలు మీద నిలబడటానికి ప్రయత్నిస్తూ ఊగిపోతాడు. చివరికి తన వల్ల కాదని గ్రహించి, లేదు, నా వల్ల కావడం లేదు, అసలు బ్యాలెన్స్ కుదరడం లేదు, సరేగాని నా నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో నువ్వే చెప్పు అని అంజలిని బతిమాలుతున్నట్లుగా సాయం కోరతాడు. మహేష్ పడుతున్న తిప్పలు చూసి అంజలికి నవ్వు ఆగదు. ఆమె అతని అవస్థను ఎంజాయ్ చేస్తూ, ఏంటి నీకు తెలీదా, నువ్వు హీరో మెటీరియల్ కదా సార్ అని ఎగతాళి చేస్తుంది. ఆ మాట వినగానే మహేష్ మరింత గందరగోళానికి గురవుతాడు. అంజలి కొనసాగిస్తూ, మీరు పైన చూడటానికి హీరో మెటీరియల్ లాగా కనబడుతున్నారేమో కానీ మీ లోపల విలన్ మెటీరియల్ కూడా దాగుంది అని ఆట పట్టిస్తుంది. దాంతో మహేష్ తీవ్రమైన అసహనానికి గురవుతాడు. తన బాడీ లాంగ్వేజ్ని సరిచేసుకుంటూ, ఏయ్, నాలో ఏ విలన్ మెటీరియల్ లేదు, కమెడియన్ మెటీరియల్ కూడా లేదు. ముందు నా నెక్స్ట్ అడుగు ఎక్కడ వెయ్యాలో, కాలు ఎక్కడ పెట్టాలో సరిగ్గా చెప్పు. నాకు అవతల చాలా పనులున్నాయి, సమయం వృధా చేయకు అని తొందర పెడతాడు. అప్పుడు అంజలి ముగ్గులోని చుక్కలను లెక్కిస్తూ గందరగోళపరిచే లెక్కలు మొదలు పెడుతుంది. అయితే విను, 18వ చుక్కకి 26వ చుక్కకి మధ్య ఒక అడుగు వేయి, ఆ తర్వాత 30వ చుక్కకి 43వ చుక్కకి మధ్య ఇంకో అడుగు వేయి అని సూచనలిస్తుంది. ఆ సంఖ్యలు వినగానే మహేష్ పిచ్చెక్కిపోయినట్లు చూస్తాడు. ఏంటి 18, 26 ఏంటి, 30, 43 ఏంటి, అసలు ఈ ముగ్గులో ఏది 18వ చుక్కో ఏది 26వ చుక్కో నాకెలా తెలుస్తుందిరా నాయనా, ఏది ఎక్కడుందో నాకెలా అవగాహన వస్తుంది అని తలపట్టుకుంటాడు. అంజలి వెంటనే శోధిస్తున్నట్లుగా, అది కూడా తెలియకుండా నువ్వు హీరో మెటీరియల్ ఎలా అయ్యావు సార్ అని మళ్ళీ నవ్వుతుంది. ఈ చుక్కల గోల, ఈ సంఖ్యల గందరగోళం తన వల్ల కాదని, ఇక్కడ ఎంతసేపున్నా అంజలి తనను ఆట పట్టిస్తూనే ఉంటుందని గ్రహించిన మహేష్ తనే సొంతంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు. సరే, ఈ చుక్కలు, లెక్కలు, నీ సంఖ్యలతో నాకు సంబంధం లేదు, నేనే సొంతంగా నా తెలివితో ఈ ముగ్గులోంచి బయటపడతాను చూడు అని ధైర్యంగా ఒకేసారి పెద్ద అడుగు వేసి ముగ్గును దాటడానికి లంఘించబోతాడు. కానీ అంచనా తప్పి కాలు జారి గాల్లో ఊగుతూ తీవ్రంగా కింద పడబోతాడు. సరిగ్గా అదే క్షణంలో అంజలి సమయస్ఫూర్తితో మెరుపు వేగంతో స్పందించి పడిపోతున్న మహేష్ను పట్టుకుని కింద పడకుండా ఆపుతుంది. మహేష్ భయంతో మూసుకున్న కళ్ళు తెరిచి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు.
తను కింద పడి ఉంటే దెబ్బలు తగలడమే కాకుండా రంగులన్నీ బట్టల కంటి అసహ్యంగా మారేదని భావించి, అమ్మో థ్యాంక్స్, పడకుండా హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని ఎంతో నిజాయితీగా కృతజ్ఞతలు తెలుపుతాడు. కానీ మరుక్షణమే అంజలి ఏమాత్రం జాలి చూపకుండా తన పట్టును టక్కున వదిలేస్తుంది. దాంతో మహేష్ ధబీమని నేలపై ఆ రంగుల ముగ్గు మధ్యలో పడతాడు. మహేష్ నడుం పట్టుకుని విలవిల్లాడుతూ కోపంతో కేకలు వేస్తూ, పడతా పడతా అని ముగ్గులోంచి బయటపడతా అనుకుంటే ముగ్గులోనే పడేస్తున్నావేంటి? అసలు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తే ఇలా సడన్గా పట్టు వదిలేసి కింద పడేస్తావా అని అరుస్తాడు. దానికి అంజలి తన ముఖంలోని నవ్వును మాయం చేసి చాలా గంభీరంగా అంతర్గత కోపంతో మాట్లాడుతుంది. మా ఆశ్రమానికి హెల్ప్ చేయడానికి వచ్చినట్టుగా వచ్చి మమ్మల్ని నమ్మించి మధ్యలోనే వదిలేసి వెళ్ళావు కదా. హెల్ప్ చేస్తానని నమ్మించి మధ్యలో వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో, ఎంత వేదనగా ఉంటుందో నీకు ప్రశాంతంగా తెలియడం కోసమే నిన్నిలా పడేశాను అని తన మనసులోని ఆవేదనను, అసంతృప్తిని బయటపెడుతుంది. మహేష్ దెబ్బతిన్న నడుమును రుద్దుకుంటూ, అబ్బా, ఆ విషయాన్ని నువ్వింకా మర్చిపోలేదా అమ్మ తల్లి నువ్వు అని నిట్టూరుస్తాడు. దానికి అంజలి, నేను ఎప్పటికీ మర్చిపోను అని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్తుంది. అంజలి కక్ష సాధింపు చర్యకు మహేష్ తీవ్ర అసహనానికి గురవుతాడు. నేలపై బట్టల కంటిన రంగులను దులుపుకుంటూ లేచి నిలబడతాడు. తప్పు నాది కాదు, నీలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో నెత్తిన పెట్టుకున్న మా తాతయ్యది తప్పు. తాతయ్య, ఎక్కడున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తూ కోపంతో ఊగిపోతూ ఇంట్లోకి వెళ్తాడు. అదే సమయంలో ఇంట్లోని భోజనాల గది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మరొక దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఇంటి యజమానురాలు ఉషా, ఆమె భర్త అప్పుడే తమ భోజనాన్ని ముగించుకుని హాలులోకి వస్తుంటారు. కానీ భోజనాల బల్ల వద్ద అంజలి చేస్తున్న పనిని చూసి ఉషా ఒక్కసారిగా స్తంభించిపోతుంది. అంజలి ఎవరికీ తెలియకుండా కంచంలో మిగిలిపోయి ఉన్న చికెన్ ముక్కలను చాలా వేగంగా తింటూ కనిపిస్తుంది. అది చూసిన ఉషా తట్టుకోలేక ఆశ్చర్యంతో, రేవతి, అంజలి అని గట్టిగా కేక వేస్తుంది. ఉషా అరిచిన కేకకు అంజలి చేతిలో ఉన్న చికెన్ ముక్క కింద పడిపోతుంది. ఆమె భయంతో నేరము చేసిన దానిలా వణికిపోతూ నిలబడుతుంది. ఉషా భర్త కూడా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి, ఏంటమ్మా రేవతి, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? మాతో పాటు కూర్చుని అన్నం తినడానికి రమ్మంటే ఆకలి లేదు, తర్వాత తింటాను అని చెప్పావు. మాతో కలిసి డైనింగ్ టేబుల్ వద్ద తినడానికి ఏమైనా మొహమాట పడుతున్నావేమో అని భావించి నేను కూడా సరే అన్నాను. హాట్ బాక్స్లో వేడివేడిగా చికెన్ ఉందని ఏమాత్రం మొహమాట పడకుండా తీసుకొని తినమని ప్రత్యేకంగా చెప్పాను కదా. అయినా సరే అలా ఇతరులు తిని వదిలేసిన ఎంగిలి కంచంలో మిగిలిపోయిన చికెన్ ముక్కలను ఎందుకు తింటున్నావమ్మా అని ఆవేదనతో గద్దించినట్లుగా అడుగుతాడు. ఉషా కూడా అందుకుని, అవునమ్మా, అంత మంచి తిండింట్లో ఉంటే ఈ ఎంగిలి ముక్కలేంటి అని అడుగుతుంది. వారు అడుగుతున్న ప్రశ్నలకు అంజలి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆమె గుండెల్లోంచి ఒక పెద్ద నిట్టూర్పు వస్తుంది. పెదవులు వణుకుతుండగా, కన్నీళ్లు చెంపలపై నుంచి కారుతుండగా ఆమె మాట్లాడటం మొదలు పెడుతుంది. ఇలా తినడం తప్పని నాకు తెలీదమ్మా. పెళ్లిళ్లలో మిగిలిపోయిన భోజనాలు లేదా ఎవరింట్లోనైనా మిగిలిపోయిన వంటకాలు తెచ్చి మా అనాథ ఆశ్రమంలో ఇచ్చేవారు. అలా ఇతరులు వదిలేసిన మిగిలిపోయిన పదార్థాలన్నీ తిని కడుపు నింపుకోవడం మాకు చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది. మెతుకులేనిదే బతుకులేదు అని తినే ఆహారాన్ని ఒక్క బొట్టు కూడా వృధా చేయడం మహాపాపమని మా జానకమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. అలా ఆహారాన్ని పారేసి వృధా చేయడానికి బదులు ఆ తిండితో ఇంకొకరి కడుపు నింపితే పుణ్యం వస్తుందని జానకమ్మ మాకు చిన్నతనం నుంచే నూరిపోసింది. కంచంలో ఒక్క మెతుకు కూడా వదలకుండా తినడం అలవాటైన నాకు ఇక్కడ కంచంలో అంత మంచి చికెన్ ముక్కలు పారేయడానికి సిద్ధంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాను. వృధాగా పారేయడం ఇష్టం లేక నా పాత అలవాటు ప్రకారం తినేశానమ్మా, నన్ను క్షమించండి అమ్మా అని 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరవుతుంది. అంజలి పలికిన ఆ మాటలు, ఆమె అమాయకత్వం ఉషా దంపతుల హృదయాలను పిండేస్తాయి. ఒక అనాథగా పెరిగిన అంజలికి ఆహారం విలువ ఎంత గొప్పగా తెలుసో, తాము సమృద్ధిగా ఉండి కూడా తిండిని ఎంత తేలికగా వృధా చేస్తున్నామో తలుచుకుని వారు తీవ్రమైన ఆత్మన్యూనతాభావానికి సిగ్గుకు గురవుతారు. ఉషా వెంటనే ముందడుగు వేసి అంజలి చేతులను పట్టుకుని కంటినీరు పెట్టుకుంటూ, అయ్యో, తప్పు చేసింది నువ్వు కాదమ్మా, మేము. అవునమ్మా, ఇలా కంచంలో తిండిని సులభంగా వదిలేస్తూ మేమే పెద్ద తప్పు చేశాం. ఆశ్రమం నుంచి వచ్చిన నీకు ఆకలి విలువేంటో, ఆహారం విలువేంటో బాగా తెలుసు కాబట్టి మా కళ్ళు తెరిపించి మా తప్పును మాకు తెలియచెప్పావు. ఇంకెప్పుడు మేము ఇలాంటి తప్పు చేయమమ్మా, మమ్మల్ని క్షమించు అని ఓదారుస్తారు. అంజలి తన నిస్వార్థమైన ఆలోచనతో ఆ ఇంట్లోని వారి హృదయాలలో చెరగని ముద్ర వేస్తుంది. మరోవైపు ఇంటి వెనుక ఉన్న గార్డెన్ ప్రశాంతమైన చెట్ల నీడలో తాతయ్య హాయిగా ఈజీ చైర్లో కూర్చుని ఉంటాడు.
ఆయన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను, పక్షుల కూతలను ఆస్వాదిస్తూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాడు. సరిగ్గా అదే సమయానికి మహేష్ ఒళ్లంతా ముగ్గురంగుల మరకలతో, ముఖంలో తీవ్రమైన టెన్షన్, ఆందోళనలతో తాతయ్య దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తాడు. తాతయ్య ప్రశాంతతను చూసి మహేష్కి మరింత కోపం వస్తుంది. నేను పక్కన ఎంత టెన్షన్ పడుతుంటే, నా ప్రాణాలు పోతుంటే, నువ్విక్కడికొచ్చి ప్రశాంతంగా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా తాతయ్య అని గట్టిగా నిలదీస్తాడు. తాతయ్య ఏమాత్రం చలించకుండా ఎంతో కూల్గా, ఏంట్రా ఊరికే అలా కోపంతో ఊగిపోతున్నావు, చిందులు తొక్కుతున్నావు, శరీరం వేడి చేసిందా ఏంటి అని అడుగుతాడు. మహేష్ విసుగ్గా, కాదు, తీవ్రమైన జలుబు చేసింది అని వ్యంగ్యంగా సమాధానమిస్తాడు. తాతయ్య తనదైన శైలిలో నవ్వుతూ, అయితే వేడి నీళ్ళ ఆవిరి పట్టు, జలుబంతా తగ్గిపోతుంది అని సలహా ఇస్తాడు. దానికి మహేష్ సహనం నశించి, నేను ఆవిరి పట్టడం కాదు తాతయ్య, అంజలి మనింట్లోనే దొంగతనంగా ఉందన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే ఇక్కడ నేనే ఆవిరైపోతాను. అత్తయ్యేమో అంజలిని ఎట్టి పరిస్థితిలోనూ 4 రోజుల్లో వెతికి తీసుకురావాలని నాకు కఠినమైన డెడ్లైన్ పెట్టింది. నువ్వేమో అంజలి మన ఇంట్లో ఉన్న విషయం అత్తయ్యకి చెప్పొద్దని నా చేత ప్రమాణం చేయించి నాకున్న ఒక్క లైఫ్ లైన్ని వాడేసుకున్నావు. అటు అత్తయ్య పెట్టిన తీవ్రమైన డెడ్లైన్కి, ఇటు నువ్వు వాడిన ప్రమాదకరమైన లైఫ్ లైన్కి మధ్య నేను నలిగిపోతున్నాను తాతయ్య, దారుణంగా నలిగిపోతున్నాను అని తన మనసులోని ఆందోళనను బయటపెడతాడు. అప్పుడు తాతయ్య తత్వవేత్తలా ముఖం పెట్టి, రే, ఇలాంటప్పుడే గుండెను రేడియో చేసుకోవాలరా అని ఒక విచిత్రమైన సలహా ఇస్తాడు. మహేష్ ఆశ్చర్యపోతూ, ఇలాంటప్పుడు గుండెను దిటూ చేసుకోవాలని, ధైర్యంగా ఉంచుకోవాలని అంటారు కదా, నువ్వేంటి గుండెను రేడియో చేసుకోవాలని అంటున్నావు అని అడుగుతాడు. తాతయ్య పెద్దగా నవ్వుతూ, గుండెను రేడియో చేసుకుంటే బాధలు, టెన్షన్లు అన్నీ ఆటోమేటిక్గా మర్చిపోతావురా. ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి శుభ్రంగా తలస్నానం చేసి, కింద ఒక షార్టు, పైన ఒక టీషర్ట్ వేసుకుని, ఫ్యాన్ కింద హాయిగా కాళ్ళు చాపుకుని కూర్చుని రేడియోలో వచ్చే పాత పాటలు వింటూ ఉంటే నీకున్న అన్ని బాధలు, టెన్షన్లు మర్చిపోతావురా అని చెప్తాడు. మహేష్ తలపట్టుకుని, తాతయ్య, రేడియోలో పాటలు వినడం కాదు, టీవీలో రోజంతా సినిమాలు చూసినా నా మనసులోని ఈ టెన్షన్ పోదు అని తేల్చి చెప్తాడు. మహేష్ కాస్త తగ్గగుముఖం పట్టి కంఠంలో మార్ద్రవత తెచ్చుకుని, తాతయ్య, ఒక ఫ్రెండ్లా నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా అని అడుగుతాడు. తాతయ్య, వింటాన్రా, నాకేం ఆడియో డిఫెక్ట్ లేదు కదా, వినడానికేముంది అని మళ్ళీ జోక్ వేస్తాడు. మహేష్, ప్లీజ్ తాతయ్య, కామెడీ చేయకు, సీరియస్గా చెప్పు. అత్తయ్య వర్సెస్ అంజలి కేసు గురించి ఆలోచించి రాత్రుళ్ళు నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు అని చెప్తాడు. తాతయ్య, అవునా పాపం అనగా మహేష్, అవును పాపం అని అంటాడు. తాతయ్య వెంటనే, అయితే పడుకునే ముందు ఒక పెగ్గు వేసి పడుకోరా, చక్కగా నిద్రపడుతుంది అని సలహా ఇస్తాడు. మహేష్ షాక్ అయి, తాతయ్య, ఒక తాత తన మనవడికిచ్చే సలహానేనా ఇది అని నిలదీస్తే, తాతయ్య, నువ్వే కదరా ఫ్రెండ్లా అడుగుతాను అన్నావు, అందుకే ఫ్రెండ్లీగా సలహా ఇచ్చాను అని గకగక నవ్వుతాడు. మహేష్ ఇక లాభం లేదనుకుని నేరుగా విషయంలోకి వస్తాడు. నాకు నీ ఆస్తిపాస్తులు వద్దు, పొలాలు వద్దు తాతయ్య, నీ నోటి నుంచి నాకు ఒకే ఒక్క సమాధానం కావాలి. అసలు ఇంత రిస్క్ చేసి అత్తయ్యకి తెలియకుండా అంజలిని తీసుకొచ్చి మన ఇంట్లో ఎందుకు పెట్టావు? అసలు కారణం ఏంటి చెప్పు తాతయ్య, నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ అని దండం పెట్టి బతిమాల్తాడు. కానీ తాతయ్య ముఖం గంభీరంగా మారుస్తుంది. నేను ఎంత రిస్క్ అయినా భరిస్తాను, కానీ ఆ విషయం మాత్రం నీకు చెప్పను. నా మీద నీకు కోపం వచ్చినా నేనేమాత్రం ఫీల్ అవ్వను. నువ్వు కూడా మీ అత్తయ్య దగ్గర అంజలి మన ఇంట్లో ఉందనే విషయం చెప్పకు, సరేనా? ఎలాగో నువ్వు చెప్పలేవులే, ఎందుకంటే నా మీద ప్రమాణం చేశావు కాబట్టి అని ధీమాగా నవ్వుతాడు. మహేష్ నిరాశతో ఏ క్షణంలో నెత్తిమీద పిడుగుపడుతుందో తెలియని పరిస్థితిలో ఉంటే, నువ్వంత ధైర్యంగా ఎలా నవ్వగలుగుతున్నావు తాతయ్య అని అడిగితే, తాతయ్య, మన నెత్తిమీద పిడుగుపడదురా, ఎందుకంటే నా మనవడి మీద నాకంత నమ్మకం ఉంది, నా మీద పడకుండా నువ్వే చూసుకుంటావు కదా అని మహేష్ భుజం తడతాడు. ఇంతలో అంజలి వాళ్ళిద్దరి కోసం కమ్మటి వాసన వస్తున్న కాఫీ కప్పులను ట్రేలో తీసుకొని వస్తుంది. తాతయ్య కాఫీ సిప్ చేసి, చాలా బాగుందమ్మా, కాఫీ చాలా రుచిగా ఉంది అని మెచ్చుకుంటాడు. అప్పుడు అంజలి ఎంతో ఆశగా, ఆతృతగా తాతయ్య వైపు చూస్తూ, తాతగారు, మా అమ్మ వాళ్ళ గురించి ఏమైనా గుర్తుకొచ్చిందా అని అడుగుతుంది. తాతయ్య తన తలపైనే పెట్టుకున్న కళ్ళజోడును కావాలనే వెతుక్కుంటున్నట్లు నటిస్తూ, చూసావా అమ్మా, 2 నిమిషాల క్రితం నా తల మీద పెట్టుకున్న కళ్ళజోడే నాకు గుర్తుండటం లేదు. అలాంటిది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కలిసిన మీ అమ్మ వాళ్ళ గురించి నాకేం గుర్తుంటుంది చెప్పమ్మా, మతిమరుపు కదా, ఓ పట్టాన ఏది గుర్తుకురాదు అని అంటాడు. కానీ అంజలి ముఖంలో ఆశల ఆవిరే బాధపడటం చూసి తాతయ్య మనసు కరిగిపోతుంది. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకంతా గుర్తుకొస్తుందమ్మా,
గుర్తు రాగానే నిన్ను మీ అమ్మ దగ్గరకు సురక్షితంగా తీసుకెళ్లే బాధ్యత నాది. నిన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తేనే నాకు మనశ్శాంతి దక్కుతుంది. పైన ఉన్న జానకమ్మ ఆత్మకు శాంతి కలుగుతుంది అని మాటిస్తాడు. అంజలి కాస్త ఉపశమనం పొంది, నేను పక్కనే ఉన్న గుడికి వెళ్ళొస్తాను తాతగారు అని చెప్తుంది. తాతయ్య డ్రైవర్ని పిలిచి కారులో వెళ్ళమంటాడు. కానీ అంజలి, వద్దు తాతగారు, గుడి ఇక్కడే పక్కనుందంట కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్తుంది. తాతయ్య నవ్వుతూ, త్వరలో మీ అమ్మ కనిపించాలని ఆ అమ్మవారిని వేడుకోవడానికి వెళ్తున్నావా అని అడిగితే, అంజలి, అమ్మ కోసం కాదు తాతగారు, మీకోసం వెళ్తున్నాను. మీకు త్వరగా జ్ఞాపకశక్తి తిరిగి రావాలని, మీ ఆరోగ్యం బావుండాలని ఆ అమ్మవారిని వేడుకుంటాను అని చెప్పి గుడికి బయలుదేరుతుంది. గుడికి వెళ్లే దారిలో ఒకవైపు పాఠశాల విద్యార్థులు, కళాశాల యువతులు తమ చదువులు, నోట్స్ గురించిన ఆదుర్దాతో మరోవైపు అంజలి శాంతంగా గుడివైపు నడుస్తుంది. గుడి ఆవరణలోకి అడుగుపెట్టే సమయంలో అప్పుడే ఒక కారు డోర్ తెరుచుకుని బయటకు వస్తున్న ఒక మహిళను అంజలి ప్రమాదవశాత్తు ఢీకొడుతుంది. అంజలి వెంటనే సంస్కారంతో, సారీ సిస్టర్ అని చెప్తుంది. ఆ మహిళ కూడా సర్దుకుని లోపలికి వెళ్తుంది. గుడి ప్రాంగణంలో ఒక విషాదకరమైన సన్నివేశం జరుగుతూ ఉంటుంది. ఒక తండ్రి, తల్లి మరియు గుడి పూజారి మధ్య తీవ్రమైన సంభాషణ సాగుతుంది. ఆ తల్లి తన కడుపున పుట్టిన బిడ్డ కాన్పులోనే చనిపోయిందని, ఇప్పటికే 2 సార్లు ఇలాగే కాన్పులో పిల్లలను పోగొట్టుకున్నానని దేవుడి ముందే బోరున విలపిస్తూ ఉంటుంది. పూజారి ఆ దంపతులను ఓదారుస్తూ, అమ్మా, ఇక్కడ కొలువుదీరిన అమ్మవారు చాలా దయగల తల్లి. బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఆవేదన ఎలాంటిదో ఈ జగన్మాతకు బాగా తెలుసు. మీ బాధను ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తుంది. ధైర్యంగా ఉండండి అని ఆశీర్వదిస్తాడు. అదే సమయంలో అంజలి అమ్మవారి మూల విరాట్టు ముందు నిలబడి ప్రశాంతంగా దీపం వెలిగిస్తుంది. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఎంతో నిష్ఠతో ప్రార్థిస్తుంది. తల్లి, నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరిక మా అమ్మను కలవడం. ఆ ఒక్క కోరికతోనే మా అమ్మను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. ఆ తాతగారికి త్వరగా జ్ఞాపకశక్తి వచ్చి నన్ను మా అమ్మ దగ్గరకు చేర్చేలా ఆశీర్వదించు తల్లి. నా తల్లి ప్రేమ నాకు దక్కేలా చూడు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. పక్కనే ఎవరో భక్తులు వెలిగించిన దీపం గాలికి కొండెక్కిపోబోతుంటే అంజలి తన 2 చేతులను అడ్డుపెట్టి ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడుతుంది. ఎవరో ఏదో ఆశతో, కోరికతో ఈ దీపాన్ని వెలిగించారు. వాళ్ల ఆశాదీపం కొండెక్కిపోకుండా వాళ్ల కోరికలు నెరవేరేలా చూడు తల్లి అని వేడుకోవడంతో ఈ ఎపిసోడ్ ఎంతో భావోద్వేగభరితంగా ముగుస్తుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి. ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.